ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. ఈ లోకంలో అనేక భయాలు, ఆందోళనలు, అనిశ్చితులు మన హృదయాన్ని కలవరపరుస్తాయి. కానీ యేసు ప్రభు తన పిల్లలను ప్రేమతో భయపడకుడి అని సంబోధిస్తున్నారు. మన బలంపై కాదు, మన పరలోక తండ్రి ప్రేమపై మన నిరీక్షణ ఉండాలి. దేవుడు తన రాజ్యాన్ని తన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన అవసరాలను తెలుసుకొని సరైన సమయంలో మనకు కావాల్సిందంతా సమకూరుస్తాడు. అందువల్ల పరిస్థితులు ఎలా ఉన్నా మనం భయానికి బానిసలు కాకుండా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఆయన వాగ్దానాలు ఎన్నటికీ విఫలం కావు. దేవుని రాజ్యాన్ని మొదట వెదికిన వారికి ఆయన కృప, సమాధానం, ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమకు మరియు నీ అద్భుతమైన వాగ్దానాలకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మా హృదయాల్లో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను తొలగించండి. నీపై సంపూర్ణ విశ్వాసంతో జీవించే కృపను మాకు అనుగ్రహించండి. నీ రాజ్యమును మరియు నీ చిత్తమును మొదట వెదికే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిలో మీరు మాతో ఉన్నారనే గొప్ప నమ్మకంతో మేము ముందుకు సాగునట్లు మమ్మల్ని బలపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.